తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సంవత్సరం 2025 అయిపోయింది, 2026 జనవరి 1 కూడా వచ్చింది, కానీ జాబ్ క్యాలెండర్ రాలేదు. లోకేష్ అయితే మన రాష్ట్రంలో లేడు, కానీ లోకేష్ని క్వశ్చన్ చేయొద్దు, సిబిఐని క్వశ్చన్ చేయొద్దు, పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయొద్దు, ఎవరిని క్వశ్చన్ చేయొద్దు. మరి ఏం చేద్దాం? వీళ్ళకి ఒక గుడి కట్టి వీళ్ళకి ఒక భజన చేద్దామా? కొంచెమన్నా మీకు సిగ్గు ఉండాలి. మీకు అర్థమవుతుంది. అసలు కలిసి పోటీ చేసే వాళ్ళకే చెప్తున్నా, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు ఇలా భజన చేస్తున్నారు కాబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు అన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చింది మీరే కదా. ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, డిప్యూటీ సీఎం అయితే ఏంటి, రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఏమైనా కొమ్ములు వస్తాయా? ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు మనకి సర్వెంట్స్. మనం వాళ్ళకి పని చేయడానికి కాదు, వాళ్ళు మన కోసం పని చేయాలి. వాళ్ళు ఉత్తిగా ఏం చేయట్లే మన కోసం, మనం వాళ్ళకి శాలరీ కూడా ఇస్తున్నాం. సరిగ్గా పని చేయకపోతే నేనైతే క్వశ్చన్ చేస్తా, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నడి రోడ్డు మీద నిలబెడతా. దాదాపు 5 కోట్ల మంది జీవితాలు వాళ్ళ చేతిలో పెట్టాం. కులాల మీద, మతాల మీద టైంపాస్ రాజకీయాలు చేయడానికి కాదు. ఈ పావులా స్టార్ అని ఉంటాడు, 15 సంవత్సరాలు అంటున్నాడు. ఆ 15 సంవత్సరాలు పక్కన పెట్టు. నీకు చేతనైతే వాళ్ళతో పని చేయించుకో, నీ హక్కులు అడుగు, భవిష్యత్తు కోసం నిలబడు. లేకపోతే మూసుకొని నీ సినిమాలు నువ్వు చేసుకో. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, మాలాంటి క్వశ్చన్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయకు. నువ్వు అమ్ముడు పోతే పోయావు, ఎలాగ అమ్ముడు పోయావు? నువ్వు అందరు నీలాగా ఉండరు. ఓటు వేసేటప్పుడు లేని భయం, క్వశ్చన్ చేసేటప్పుడు ఎందుకు భయం? ఇగో ఈ జెండా వేసుకున్న మాకు భయం ఉండదు. ఇది డెమోక్రసీ. ఇక్కడ ఓటరే కింగ్ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకో. నీ రెడ్ బుక్కి 15 సంవత్సరాలు ఉంటాను అంటున్న పవన్ కళ్యాణ్కి భయపడేవారు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండరు. గుర్తుపెట్టుకోండి. మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసాం. సెంట్రల్ వాళ్ళతో కూడా కొట్లాడాం, ఇంకా పోరాడుతూనే ఉంటాం. మాకు కొంచెం ఓపిక ఎక్కువ, ధైర్యం ఎక్కువ. చూస్తున్నారుగా. థ్యాంక్ యూ. ఇట్లా మీ పీ కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.